విమానంలో ప్రయాణం చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ బస్సుల్లో, రైల్లో కంటే విమానంలో ప్రయాణం చేసేవారు కొన్ని నిబంధనలు తెలుసుకోవాలి. విమానంలో ప్రయాణం చేసేవారు కేవలం ఛార్జీలు చెల్లించడమే కాకుండా అందుకు అనుమతి కోసం పాస్పోర్టును ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఒక దేశంలోని ప్రయాణికులు అదే దేశంలో ప్రయాణించాల్సి వస్తే పాస్పోర్టు అవసరం లేదు. కానీ ఒక దేశంలోని ప్రయాణికుడు మరో దేశంలోకి వెళ్లాలంటే ఖచ్చితంగా దీని అవసరం ఉంటుంది. అయితే విమానంలో ప్రయాణించేవారు మాత్రమే కాకుండా విమానాన్ని నడిపే పైలట్ కూడా పాస్పోర్టును కలిగి ఉండాలి. బస్సుల్లో, రైళ్లల్లో పైలట్కు ఎలాంటి అవసరం లేకున్నా పర్వాలేదు. కానీ విమానాన్ని నడిపే పైలట్ మాత్రం ఖచ్చితంగా పాస్పోర్టును కలిగి ఉండాల్సిందే. అలా పాస్పోర్టు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? సాధారణంగా ఏమైనా ముఖ్యమైన పనికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన వస్తువులను తీసుకెళ్తూ ఉంటాము. ప్రయాణం చేసే సమయంలో టికెట్లను ఖచ్చితంగా దగ్గరే ఉంచుకుంటాం. కానీ విమానాన్ని నడిపే ఓ పైలట్ తన పాస్పోర్టును మరిచిపోకూడదు. సాధారణంగా ప్రయాణికులు పాస్పోర్టు లేకుంటే విమానం ఎక్కడానికి అనుమతించరు. బోర్డు చెకింగ్లోనే పాస్పోర్టు ఉందా లేదా అని చెక్ చేసి ఆ తర్వాత ఫ్లైట్ దగ్గరికి పంపిస్తారు. కానీ పైలట్ తన వద్ద పాస్పోర్టు ఉంచుకొని ఫ్లైట్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఓ పైలట్ మాత్రం తన పాస్పోర్టును మర్చిపోయాడు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ నుంచి చైనాలోని షాంఘైకి ఈ నెల 22న విమానం బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన 2 గంటల తర్వాత పైలట్ తన పాస్పోర్టు లేదని గుర్తించాడు. ఈ విషయాన్ని అతడు అధికారులకు అందించాడు. దీంతో అధికారుల ఆదేశాల మేరకు అతడు ఆ ఫ్లైటుని యూటర్న్ చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరిన ఈ ఫ్లైట్ యూటర్న్ తీసుకోవడంతో తిరిగి 5 గంటలకు మళ్లీ లాస్ ఏంజల్స్లో ల్యాండ్ అయింది. అయితే అప్పటికే స్థానిక అధికారులు మరో విమానాన్ని సిద్ధం చేశారు. తిరిగి 9 గంటలకు అక్కడి నుంచి మరొక విమానం చైనాకు బయలుదేరి 12 గంటల పాటు జర్నీ చేసి చివరకు షాంఘైకి చేరుకుంది. అయితే తిరిగి లాస్ ఏంజల్స్కి విమానం రావటంతో ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వీరికి ప్రత్యేకంగా ఆహారపు టోకెన్లు అందించామని విమానయాన అధికారులు తెలిపారు. కాగా ఈ ఫ్లైట్లో మొత్తం 257 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఫ్లైట్ నడిపే పైలట్ పాస్పోర్టు మర్చిపోవటం సోషల్ మీడియాలో రావటంతో తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అయితే పైలట్లు ఖచ్చితంగా పాస్పోర్టు ఉంచుకోవాలని కొందరు అంటున్నారు. అయితే అనుకోకుండా అతడు పాస్పోర్టు మర్చిపోయాడని, ఏ పైలట్టు ఇలా పాస్పోర్టు మర్చిపోకూడదని అంటున్నారు. ఏది ఏమైనా దీని గురించి ప్రత్యేకంగానే చర్చించుకుంటున్నారు.